హలో అందరికీ అందరు ఎలా ఉన్నారండి. హోప్ ఎవరీవన్ ఈస్ డూయింగ్ గుడ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డైలీ డిస్కవరీస్ వరల్డ్. లాస్ట్ వీడియోలో మనం రంజాన్ స్పెషల్గా చేసుకున్న 2 ఐటమ్స్ అయితే చూపించాను కదండి. సో ఈ వీడియోలో అయితే ఇంకో 2 ఐటమ్స్ని అయితే చూపిస్తున్నాను. అందులో ఫస్ట్ వన్ వచ్చేసేసరికి ముస్లిమ్స్ ప్రిపేర్ చేసే షీర్ కుర్మా అనమాట. సో దీని టేస్ట్ అనేది చాలా అంటే చాలా టేస్టీగా అండ్ చాలా డెలిషియస్గా ఉంటుంది. సో దీని ప్రాసెస్ని అయితే చూసేద్దాం. ఇక్కడైతే ఫస్ట్ నేను 2 లీటర్స్ ఆఫ్ కంట్రీ డిలైట్ మిల్క్ అయితే తీసుకున్నానండి. అండ్ అలాగే బ్రౌన్ షుగర్ అయితే నేను 50 గ్రామ్స్ వరకు తీసుకున్నాను. అండ్ బ్రౌన్ షుగర్కి ఆల్టర్నేటివ్గా నేను ఇక్కడ కండెన్స్ మిల్క్ 2 బాటిల్స్ని కూడా తీసుకున్నాను. మనం కండెన్స్ మిల్క్ వేసిన దానికి షుగర్ వేసిన దానికి డిఫరెన్స్ ఉంటుందండి. ఇక్కడ నేను డ్రై ఫ్రూట్స్ అన్నీ 50 గ్రామ్స్ తీసుకున్నాను. చిరోంజీ 50 గ్రామ్స్, బాదం 50 గ్రామ్స్, అండ్ అలాగే పిస్తా 50 గ్రామ్స్, జీడిపప్పు 50 గ్రామ్స్, అండ్ ఖర్జూరం 50 గ్రామ్స్ తీసుకున్నాను. అండ్ అలాగే పచ్చికోవని తీసుకున్నానండి. నేను 100 గ్రామ్స్ అయితే పచ్చికోవని తీసుకున్నాను. అండ్ హాఫ్ టీ స్పూన్ ఆఫ్ ఇలాచీ పౌడర్ని తీసుకున్నాను. 100 గ్రామ్స్ ఆఫ్ నెయ్యిని అయితే తీసుకున్నాను. అండ్ ఈ సెవియా వచ్చేసరికి ఫ్రైడ్ సెవియా అండి. ఆల్మోస్ట్ ఫ్రైడ్ సెవియా ఉంటుంది అండ్ నాన్ ఫ్రైడ్ సెవియా కూడా ఉంటుంది. మీరు చూసి అయితే తీసుకోండి మార్కెట్లో. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోతే ఫస్ట్ అయితే ఒక గిన్నెలో మనం తీసుకున్న 2 లీటర్స్ పాలు యాడ్ చేసుకొని పాలు అయితే మరిగించుకోవాలండి. పాలకి పాలు మరగడానికి టైం పడుతుంది కాబట్టి మనం ఇంకో బర్నర్ మీద డ్రై ఫ్రూట్స్ అనేవి రోస్ట్ చేసుకుందామండి. సో దానికోసం అయితే వేరే బర్నర్ మీద ఒక బౌల్ పెట్టుకొని దాంట్లో నేను నెయ్యిని అయితే యాడ్ చేసుకుంటున్నాను. నెయ్యిని యాడ్ చేసుకుని నెయ్యి కరిగిన తర్వాత దాంట్లోకి 50 గ్రామ్స్ నేను ఆల్రెడీ నైట్ నానబెట్టానండి బాదం. అవి తొక్కు తీసి కట్ చేసుకున్నాను. బాదంని యాడ్ చేసుకొని దోరగా వేయించుకోవాలి. అండ్ అదే ప్యాన్లోకి జీడిపప్పు, పిస్తా అండ్ చిరోంజీ సీడ్స్ కూడా యాడ్ చేసుకొని ఎర్రగా వీటిని అయితే ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఫ్రై చేసుకున్న వాటిని సపరేట్ ప్లేట్లోకి అయితే తీసుకుందామండి. ఇప్పుడు అదే బౌల్లో ఫ్రైడ్ సెవియాని అయితే ఫ్రై చేసుకుందామండి. ఇవి ఆల్రెడీ ఫ్రైడ్ కాబట్టి నేను జస్ట్ నెయ్యిలో 2 నుంచి 3 నిమిషాల వరకు దీన్ని అయితే రోస్ట్ చేసుకుంటున్నానండి. ఇక్కడ మనకు పాలు పొంగుతున్నాయండి. ఇప్పుడు ఈ పొంగుతున్న పాలల్లోకి నేనైతే ఖర్జూరాలను యాడ్ చేసుకుంటున్నాను. ఈ ఖర్జూరాలు మొత్తం పాలల్లో కలిసిపోయి కరిగిపోయేదాకా దీన్ని అయితే కలుపుకుంటూనే ఉండాలండి. పాలు మరుగుతున్నాయి కదండి. ఇప్పుడు దీంట్లో నేనైతే 100 గ్రామ్స్ పచ్చికోవాని యాడ్ చేస్తున్నాను. పచ్చికోవ మొత్తం ఉండలు లేకుండా పాలల్లో కలిసిపోయేలాగా దీన్ని అయితే బాగా కలుపుకుందామండి. దాని తర్వాత ఇప్పుడు దీంట్లోకి నేను 100 గ్రామ్స్ వరకు సెవయాని కూడా యాడ్ చేసుకొని 2 నుంచి 3 నిమిషాల వరకు దీన్ని అయితే మరిగించుకుందామండి. ఇప్పుడు నేను దీంట్లోకి మిల్క్ మిస్ట్ వాళ్ళది 2 బాటిల్స్ వరకు కండెన్స్ మిల్క్ని అయితే యాడ్ చేసుకున్నానండి. మనం కండెన్స్ మిల్క్తో ప్రిపేర్ చేసే షీర్ కుర్మాకి అండ్ అలాగే షుగర్ యూస్ చేసి ప్రిపేర్ చేసే షీర్ కుర్మాకి టేస్ట్ అయితే చాలా డిఫరెన్స్ ఉంటుందండి. ఇప్పుడు దీంట్లోకి మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదండి, బాదం, జీడిపప్పు, పిస్తా, చిరోంజీ, ఇవన్నీ యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలండి. ఇది యాడ్ చేసి మిక్స్ చేసిన తర్వాత దీంట్లోకి హాఫ్ టీ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ అండ్ అలాగే 100 గ్రామ్స్ వరకు బ్రౌన్ షుగర్ని అయితే యాడ్ చేసి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక 5 to 10 మినిట్స్ బాయిల్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలండి. అంతే, చాలా టేస్టీగా అండ్ సింపుల్గా ప్రిపేర్ చేసుకునే షీర్ కుర్మా అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న షీర్ కుర్మాని బౌల్లోకి యాడ్ చేసి దీనిపై నుంచి ఇంకొన్ని డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసిన తర్వాత 45 నుంచి 60 మినిట్స్ దాకా ఫ్రిడ్జ్లో పెట్టి దీని తర్వాత తింటే దీని టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి. సడన్గా ఎవరికైనా షుగర్ క్రేవింగ్స్ ఆర్ స్వీట్ క్రేవింగ్స్ వచ్చినా కూడా అప్పటికప్పుడు ఈజీగా ప్రిపేర్ చేసుకునే రెసిపీ. ఇక్కడ మన మెన్యూలో సెకండ్ రెసిపీ వచ్చేసరికి చికెన్ ఫ్రై అండి. ఈ చికెన్ ఫ్రైని కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళు లేదా బిగినర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పర్ఫెక్ట్ అనమాట. చాలా ఈజీ అండ్ చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకునే చికెన్ ఫ్రై అండ్ టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటనేది మనం ప్రాసెస్లో చూద్దాం. కేజీ చికెన్ని నీట్గా క్లీన్గా వాష్ చేసిన తర్వాత దాంట్లో మళ్ళీ ఫ్రెష్ వాటర్ వేసి కొంచెం సాల్ట్ వేసి మనం చికెన్ని కనుక నానబెట్టామంటే మనకి కుక్ అయ్యేటప్పటికి చికెన్ అనేది సాఫ్ట్ అండ్ టెండర్గా అవుతుందండి. ఒక ఆనియన్, 2 నిమ్మకాయలు, 5 నుంచి 6 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. అండ్ అలాగే గుప్పెడు కరివేపాకు కూడా తీసుకున్నాను. పసుపు హాఫ్ టీ స్పూన్, రుచికి సరిపడా సాల్ట్, కారం 1 టేబుల్ స్పూన్,
అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్, ధనియాల పౌడర్ 1 టేబుల్ స్పూన్, జీరా పౌడర్ 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, పెప్పర్ పౌడర్ 1 టీ స్పూన్, 4 ఇలాచి, 8 లవంగాలు అండ్ అలాగే 2 నుంచి 3 ఇంచుల దాకా చెక్క తీసుకున్నానండి. 50 గ్రామ్స్ వరకు జీడిపప్పు నూనె తీసుకున్నాను. ఒక గుప్పెడు పుదీనా అండ్ అలాగే ఒక గుప్పెడు కొత్తిమీర. ఫ్రై పాన్ పెట్టుకొని దాంట్లో 150 గ్రామ్స్ ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత జీరా అండ్ అలాగే ఆనియన్స్ని అయితే యాడ్ చేసుకోవాలండి. ఆనియన్స్ కొంచెం పింకిష్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. వన్స్ ఆనియన్స్ కలర్ చేంజ్ అయిన తర్వాత దీంట్లో చికెన్ యాడ్ చేసుకొని చికెన్లో నుంచి వాటర్ ఊరేంత వరకు దాన్ని అయితే ఫ్రై చేసుకోవాలండి. చికెన్ నుంచి వాటర్ ఊరి కొంచెం పీస్ కలర్ చేంజ్ అయిన తర్వాత దాంట్లోకి పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేదాకా దీన్ని అయితే ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లోకి 4-5 పచ్చిమిరపకాయలు అండ్ అలాగే ధనియాల పౌడర్, జీరా పౌడర్, గరం మసాలా, పెప్పర్ పౌడర్, స్పైస్ లెవెల్ని అడ్జస్ట్ చేసుకుంటూ కారం యాడ్ చేసుకొని వీటినన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలండి. వీటినన్నిటిని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ అయితే లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటే మనకి దాంట్లో మిగిలిపోయిన వాటర్ అనేది మొత్తం అయిపోయేదాకా మనమైతే చికెన్ అనేది ఫ్రై చేసుకోవాలండి. కాసేపట్లో స్టవ్ ఆఫ్ చేస్తామన్నప్పుడు దీంట్లో ఒక పెద్ద సైజ్ నిమ్మకాయని పిండుకున్నానండి. లెమన్ జ్యూస్ని యాడ్ చేస్తున్నాను అండ్ అలాగే కొత్తిమీర అండ్ దాంతోపాటు పుదీనాను కూడా యాడ్ చేసుకొని కరివేపాకు అండ్ 50 గ్రామ్స్ వరకు జీడిపప్పుని యాడ్ చేసుకున్నాను. ఇవన్నీ కలుపుకొని ఒక 2 to 3 మినిట్స్ కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయడం అండి. చూసారు కదా, చాలా సింపుల్ అండ్ ఈజీగా ప్రిపేర్ చేసుకుంటే బ్యాచిలర్స్ కూడా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకుంటే చికెన్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది. సో ఈ 2 ఐటమ్స్ మీకు నచ్చాయి అనుకుంటున్నాను. తప్పక మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది నాకైతే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ డైలీ డిస్కవరీస్ వరల్డ్.